హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, మంచు లక్ష్మి గారు, మనం చూస్తూ ఉన్నాం మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్ గారికి, మోహన్ బాబు గారికి, విష్ణు గారికి. మరి ఇంత జరిగినా కూడా లక్ష్మి గారు ముంబై వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండడం మనం చూస్తాం. కొన్ని ట్వీట్లు ఏదో చేస్తున్నారు. నిన్న ఒక ట్వీట్ చేశారు, పీస్ అని పెట్టి వాళ్ళ పాప ఫోటో పెట్టారు. అదేంటో ఎవరికి అర్థం కాలేదు. ఇవాళ ఇంకో ట్వీట్ చేశారు. అంటే ఈ లోకంలో ఏది నీది కానప్పుడు దానికోసం నువ్వు బాధపడడం ఎందుకని ఒక ట్వీట్ అయితే చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు? మనోజ్ గారినా, విష్ణు గారినా, మోహన్ బాబు గారినా అన్న ఒక చర్చ కూడా దారితీసింది. మరి ట్వీట్లు వెనకాల ఉద్దేశం ఏంటి? మీరేం చెప్తారు? ఆమె ఇంకేమీ చేయలేక ట్వీట్లు చేస్తుంది. ఓకే. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రికి తను చాలా ఇష్టమైన కూతురు. అవును. మరి జనరల్గా తండ్రులకి కూతురులు చనువు ఎక్కువ ఉంటుంది. తండ్రికి కూతురు మీద ఉంటుంది, కూతురు దగ్గర తండ్రికి ఉంటుంది. ఓకే. ఇది ఈ చనువు అతి ప్రేమగా కూడా మారే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. సరే, ఏది ఏమైనా కొంచెం ఈ ప్రపంచంలో కోపిష్టి మోహన్ బాబు ఎవరి మాట అయినా వింటాడు అంటే అది లక్ష్మి మాటే వింటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే అది ఎంతవరకు ఎక్కడ వరకు వచ్చింది అంటే మంచు మనోజ్కి తనకు నచ్చిన అమ్మాయితోటి పెళ్లి చేసేంత వరకు ఆమె నిలబడి తండ్రికి చెప్పి తండ్రికి ఒప్పించి ఆ పెళ్లి ఏదో చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో కూడా చాలా బాగుంది. తను మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, మనోజ్ వైఫ్కి ఈమెకి. అయితే ఇక మరి ఇక్కడ ఇంట్లో గొడవలు కొంచెం ముదరటము, మరి ఇక్కడ ఏదో ఒక పొసగని విషయం అయితే ఏదో జరుగుతుందనేది అర్థమైపోయింది తనకి. ఇప్పుడు అర్థమవుతుంది మనకేంటి అంటే ఇట్లాంటివి ఏవో తను తట్టుకోలేకనే ముంబైకి షిఫ్ట్ అయిపోయిందేమోనని. ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆమె జీవితం ఆమె గడుపుతుంది. ఇప్పుడు మరి విష్ణు కూడా మరి దుబాయ్లో స్థిరపడ్డాడో అమెరికాలో స్థిరపడ్డాడో తెలియదు, కానీ ఆయన కూడా కుటుంబంతో సహా ఆయన కూడా వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇక్కడ మనోజు వేరే ఇంట్లో ఉంటున్నాడు. సరే, అంతకుముందు కలిసే ఉన్నారు ఆ ఇంట్లోనే. పెళ్లి తర్వాత బయట ఉండటము, మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. ఈ ప్రాసెస్లో మొన్న ఈ 4-5 రోజులుగా గొడవలు తారాస్థాయికి చేరుకుని ఒక 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక చిన్న గలాటాగా మొదలైంది. అంతకుముందు నుంచే ఉన్నాయి అనుకోండి. ఆ రోజే బాహ్య ప్రపంచానికి ఎంతో కొంత తెలిసింది. ఇక మొన్న గొడవ అందరికీ తెలిసిందే, మనం ఏం ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లా. సరే, మంచు లక్ష్మి కూడా వచ్చి ఏదో సరిదిద్దాలి అని చూసింది. తన వల్ల కాక తను ముందే అర్థం చేసేసుకుని ఇంకా నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్, ఇంకొంచెం గొడవలు పెరుగుతాయేమో భయం కూడా వేసిందేమో. సరే, ఇంకా ఆమె వెళ్ళిపోయి ఏం చేయాలి? ఇక ఓ పక్కన రోజు రోజుకి ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా మారుతున్నాయి. మరి విష్ణు వచ్చిన తర్వాత అయినా ఏమన్నా సర్దుబాటు అవుతాయి అంటే విష్ణు వచ్చిన తర్వాత కూడా సర్దుబాటు అవ్వకపోగా ఇంకొంచెం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది గొడవలు. ఇక పోతే మోహన్ బాబు గారు కూడా సంయమనం కోల్పోయి ఆ టీవీ రిపోర్టర్ని కొట్టటము. ఇక ఆ తర్వాత ఎంత అవునన్నా కాదన్నా ఇది పబ్లిక్ లో జరిగింది. మరి చట్టం దృష్టికి వెళతాను అనే ఒక భయమో ఇబ్బందో బాధో ఏదో ఒకటి ఉంటది కదా. మరి ఆయనకి ఆ దెబ్బతోటి అసలే అప్పటి వరకు జరిగిన విషయాలు జరగక ఇప్పుడు ఈ కొత్తది జరిగేసరికి ఆయన బాగా మానసిక ఒత్తిడికి గురయ్యి బీపీ అది కూడా చాలా ఎక్కువ, అలాగే హృదయ స్పందన రేటు కూడా చాలా ఎక్కువగా పెరిగింది, హెచ్చుతగ్గులు ఉంటున్నాయి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ సందర్భంలో రాచకొండ సిపి మోహన్ బాబు నిన్న పొద్దున వెళ్ళి కలవాలి మోహన్ బాబు గారు, కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన తరఫున రిప్రజెంటేటివ్గా విష్ణు వెళ్ళడం జరిగింది, అలాగే మనోజ్ వెళ్ళటం జరిగింది. ఇంకా వాళ్ళు కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా ఒక్క తప్పైనా జరిగితే గనక మేమైతే చూస్తూ ఊరుకున్నాము, మీరు చట్టాలను చేతిలోకి తీసుకోవటానికి వీల్లేదు, ఈ వీలున్నంత వరకు సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరించి ఇదే ఇంకా చివరి అవకాశము, తుది హెచ్చరిక అని చెప్పిన అట్లు మనకు వార్తల ద్వారా తెలిసింది. పోలీసులు అలాగే చెప్తారు. మరి
మరి ఈ పరిస్థితుల్లో విష్ణు ఎలా దీన్ని వీటన్నిటిని మేనేజ్ చేస్తాడు అనేది కూడా వేచి చూడాల్సిన విషయమే. మరి ఇంత జరిగిన తర్వాత సారీ నాన్న అని చెప్పి మనోజ్ కూడా అనటము, అంటే ఇంటి పరువు బజార్కి ఎక్కింది అనే ఒక బాధ అతన్ని, మరి అతనికైనా బాధ ఉంటది కదా, ఉండకుండా ఏం ఉండదు కదా. ఈలోపు ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారు, అసలు విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి ఆ కాలేజీల మీద, అసలు ఆ కాలేజీల్లో ఏం జరుగుతుందో, పబ్లిక్ మనీ కదా అదంతా, ఆ పబ్లిక్ మనీని తీసుకొని వచ్చి విష్ణు సినిమాలు తీసుకుంటున్నాడు అనేది టాపిక్ బయటకు వచ్చింది. అందుకని చెప్పి అసలు అక్కడ ఏమైనా అక్రమాలు ఉన్నాయా అని ఒక ఎంక్వైరీ నడవాలి అనే మాట ఒకటి బయటకు వచ్చింది. సరే ఇవన్నీ చూసిన తర్వాత లక్ష్మికి ఏమనిపిస్తుంది, ఈ సందర్భంలో తండ్రికి అండగా ఉండాలి, తమ్ముడికి అండగా ఉండాలి అని ఉంటది, కానీ ఉండలేకపోతున్నాను అనే బాధ. అందుకే ఆ ట్వీట్ పెట్టింది. ఇది అందరినీ ఉద్దేశించే, ఏది నీది కాదన్నప్పుడు ఏదో పోతుందనే బాధ ఎందుకు, ఏది అంటే సింపుల్గా చాలా తత్వం చెప్పింది. ఏది నీది కాదు నన్ను అడిగితే, మరి ఏదో పోతుందనే బాధ దేనికి, ఎప్పుడైనా పోయేదే కదా. అసలు మనమే లేకుండా పోతే ఇంక ఇవన్నీ ఏమున్నాయో ఏమి లేవో ఏం తెలుస్తుంది. ఇది మోహన్ బాబును ఉద్దేశించి అన్నదా, లేకపోతే పెద్ద తమ్ముడిని ఉద్దేశించి అన్నదా, చిన్న తమ్ముడిని ఉద్దేశించి అన్నదా అని చూసుకుంటే అందరికీ పనికొస్తుంది ఈ మాట. మొన్న మనం చెప్పుకున్నట్లు మోహన్ బాబు గారు ఎవరిది వాళ్ళకి చేసేసి, ఎవరి మధ్యలో పేచీలు లేకుండా చేసేసి ప్రశాంతంగా ఇప్పటిదాకా ఉరుకులు పరుగులు, కష్టాలు సుఖాలు, ఎన్నో ఎత్తు పల్లాలు, చేదరింపులు చిత్కారాలు ఎన్నో చూశారు. చూసి చాలా కష్టపడి ఆస్తులు సంపాదించారు. ఆ ఆస్తుల్ని నువ్వు ఏమేమి ఎలా చేయాలనుకుంటున్నావు, అది నీ మొత్తం నీ స్వార్థతో నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు ఒక క్లియర్ మైండ్ తోటి, క్లియర్ థాట్ తోటి, నీకున్న బాధ్యతల ప్రకారం చేసేసి ఉంటే ఈ పేచి ఉండేది కాదు. నీకు విష్ణు అయినా బాధ్యతే, మనోజ్ అయినా బాధ్యతే, లక్ష్మి అయినా బాధ్యతే. వీళ్ళకి తక్కువ ఇచ్చి సమాజానికి ఎక్కువ ఇచ్చినా ఎవరు కాదనరు, అసలు నిన్నెవరు అడగలేరు. కాకపోతే సొంత పిల్లలకి ఇవ్వలేదు అనే ఒక అభాండాన్ని అయితే నువ్వు మోయదలుచుకోలేదు అనేది అర్థమైంది నాకు. అందుకే ఇవ్వాలా వద్దా అనే ఒక మీమాంస, ఇస్తే ఏం చేసుకుంటాడు అనే ఒక భయము, మరి 24 గంటలు విష్ణు ఇచ్చే ఫీడింగు, పైగా మేనేజర్ల పెత్తనము, ఇవన్నీ పైగా ఇప్పుడు ఈ బౌన్సర్ల గొడవ ఒకటి, ఇవన్నీ చూస్తే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారా అనిపిస్తుంది. వీళ్ళు నిజంగా ఒక ఇంట్లో మనుషులేనా, ఒక కుటుంబ సభ్యులేనా అనిపిస్తుంది. అంటే వీళ్ళు వాళ్ళందరి పహారాలో వీళ్ళు పరాయోళ్ళుగా బతుకుతున్నారా అనిపించక మానట్లేదు. మరి ఈ పరిస్థితులన్నిటినీ ఎలా అసలు ఒక కొలిక్కి తీసుకురావటము అనే విషయం కూడా ఎంతో కొంత లక్ష్మి ఆలోచిస్తుందనే అనిపిస్తుంది. తనకు సమాధానం దొరకనప్పుడు ఏ మనిషికైనా ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చేసి నమో నారాయణ దేవుడిపై భారం వేసేసి దానికి ఒక ఇంత తాత్వికతను కూడా జోడించి ఆవిడ ఓ పెద్ద నమస్కారం పెట్టేసింది అని అనిపిస్తుంది. మరి తనింత వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది అనే ఉద్దేశంతో అయినా సరే ఇంట్లో మనుషులు మారతారేమోనని చూస్తుంది. సరే మరి మోహన్ బాబు గారైనా ఇవన్నీ పక్కన పెట్టేసేసి తన బాధ్యతగా చేయాల్సి చేసేసేయాలని లేదు, మనోజు తండ్రి కొడుకుల మధ్యలో వచ్చిన విభేదాలని బేస్ చేసుకుని వాటి ఆధారంగా తనేదో లబ్ధి పొందాలి అనుకుంటున్నాడు అనేది కూడా మనకి క్లారిటీగా అర్థం అవుతుంది అతని మాటలను బట్టి. మరి అది మానుకోవాలని చెప్పిందా, లేకపోతే మనోజ్ విషయానికి వస్తే మనోజు కొంచెం ఆవేశం తగ్గించుకుని ఈ సంసారము, ఈ గోల, ఈ కుటుంబ పరువు ఇదంతా రోడ్డున పడకుండా ఉండటానికి మనోజ్ ఏమైనా సైలెంట్ అయితే బాగుండు అని అనుకుంటుందా? ఇప్పుడు మనోజ్ సైలెంట్ అయ్యాడు అనుకోండి, చాలా వరకు గొడవలు గట్టెక్కుతాయి. కానీ అతను సైలెంట్ అయ్యేలా కనిపించట్లా. మరి అతను ఆవేశం తగ్గాలి అనే ఉద్దేశంతో ఈ శాంతి మంత్రం జపించిందో తెలియదు. కానీ ఏది ఏమైనా మనిషికి ఇంతటి తాత్వికత వచ్చింది అంటే ఒక రకంగా మనం అది నిజమైన తాత్వికత అన్న అయి ఉండాలి, ఒత్తిడి వల్ల వచ్చే తాత్వికత అయినా అయి ఉండాలి.
ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒక రకంగా ప్రమాదమే. ఎందుకంటే నిజంగా తాత్వికత వచ్చినా ప్రమాదమే. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత తాత్వికత ఎందుకు? అలాగే ఒత్తిడితో వచ్చినా పాపం అంత ఒత్తిడి ఫీల్ అవుతుందే, తమ్ముడు కోసం, తండ్రి కోసం, ఇంటి పరువు కోసం అనేది కూడా బాధాకరమైన విషయమే కదా. ఏది ఏమైనా ఆమె ఆకాంక్ష మేరకైనా సరే, కానీ దీని వెనక ఆమెకి ఏదో దురుద్దేశం ఉందని అయితే ఏమీ కనిపించట్లా. ఓకే. అందుకని ఈ గొడవలు త్వరగా సర్దుమణిగితే బాగుండు అని చెప్పి మనం కూడా ఓం శాంతి మంత్రం జపించాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.